తెలంగాణలో వైరల్ ఫీవర్స్ దడ పుట్టిస్తున్నాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నీరసంతో పాటు 103 డిగ్రీలతో జ్వరాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జ్వరం తగ్గిన తర్వాత ఒంటి నొప్పులు, ఊపిరి సలపనివ్వడం లేదు. దీంతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజువారీ అవుట్ పేషెంట్ కేసుల్లో జ్వరం తర్వాత సమస్యలే 30 నుంచి 40 వరకు ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాధితుల్లో వైరల్ జ్వరాల నుంచి బయటపడ్డామనే ఆనందం కంటే పోస్ట్ వైరల్ లక్షణాలతో ఆందోళనలు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జన్ చికెన్ గున్యా బారిన పడ్డారు. రోజు సర్జరీలతో బిజీగా ఉండే ఆయన జ్వరంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు జ్వరం తగ్గినా జ్వరణాంతర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒంటి నొప్పులు, నీరసం, అలసట కారణంగా శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారు. కేవలం అవుట్ పేషెంట్లను చూడడానికే పరిమితమవుతున్నారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్ రావు అనే ఆటో రిక్షా డ్రైవర్ది ఇదే పరిస్థితి. కొన్నాళ్ల క్రితం విషజ్వరం బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయినా విపరీతమైన ఒంటి నొప్పులతో ఆటో రిక్షాను నడపలేకపోతున్నారు. ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఏడాది రాష్ట్రంలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. విస్తృతంగా వర్షాలు కురవడం, వాతావరణ మార్పులు, దోమల స్వైర విహారం వంటివి ఇందుకు కారణాలుగా వివరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 9,450 డెంగీ కేసులు, 194 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారిక అంచనాల ప్రకారం వీటి సంఖ్య 30,000, 15,000గా ఉన్నట్లు పేర్కొంటున్నారు. గత 4 ఏళ్లలో ఈ స్థాయిలో డెంగీ, చికెన్ గున్యా కేసులు లేవని చెబుతున్నారు. సాధారణ డెంగీ విషజ్వరాలు జూన్లో మొదలై ఆగస్టులో పతాక స్థాయికి, సెప్టెంబర్లో తారాస్థాయికి చేరుకుంటాయి. అక్టోబర్ మొదటి వారం నుంచి తగ్గుముఖం పడతాయి. కానీ ఈ ఏడాది మాత్రం జ్వరాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. మొదట్లో విషజ్వరాలు, ఆ తర్వాత డెంగీ, చికెన్ గున్యా, ప్రస్తుతం వీటితో పాటు వైరల్ దగ్గు లాంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది మిశ్రమ జ్వరాలతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విష జ్వరాలు, డెంగీతో మరణాలు కూడా సంభవించవచ్చని గుర్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ విష జ్వరాలు, డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరియాసిస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు అధికారిక గణాంకాలు వివరిస్తున్నాయి. వీటికి తోడు దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొంటున్నారు. యుక్త వయస్కుల్లో కూడా రోగ నిరోధక శక్తి తగ్గి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అయితే చికెన్ గున్యా, డెంగీల తీవ్రత శరీరత్వాన్ని బట్టి కొందరిలో 4 వారాలకు పరిమితమవ్వగా మరికొందరిలో 8 వారాలైనా ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడం లేదంటున్నారు. తీవ్రత ఎంతలా ఉందంటే నొప్పులతో బాధితులు ఉదయాన్నే మూత్ర విసర్జనకు కూడా వెళ్లలేనంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధుల్లో జ్వరం తర్వాత ఒంటి నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి. లక్ష్మి, మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరాన్ని విష జ్వరాలు విపరీతంగా వణికిస్తున్నాయి అన్నట్లయితే చెప్పాలి. మొత్తంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అనేటువంటిదే ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూస్తే అసలు సాధారణంగా అయితే మాత్రం ఈ జూన్ నెలలో నుంచి కొంత విష జ్వరాలు, కొంత వైరల్ ఫీవర్స్ అనేటువంటి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ నాటికి ఇవన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి క్రమక్రమంగా అంటే పెరిగినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గణనీయంగా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ
ఇప్పుడు మాత్రం అట్లా కాకుండా ఇది అక్టోబర్ అయిపోయింది, నవంబర్ మాసం చివరంకానికి కూడా వచ్చేసాము. అయితే అనూహ్యంగా అనుకోని రీతిలో అయితే మాత్రం చాలా ఆశ్చర్యకరంగా గతానికి భిన్నంగా కూడా చాలా ఎక్కువగా అత్యధికంగా కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఓపీకి సంబంధించిన అంశం చూస్తే 30 నుంచి 40%, ఈ 40 నుంచి కొన్ని చోట్ల అయితే మాత్రం 40 నుంచి 45% వరకు, కొన్ని చోట్ల 45 నుంచి 50% వరకు కూడా ఓపీలు ప్రతిరోజు నమోదవుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలంటే ఒక 100కి 40 కేసులు 50 కేసుల వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఓపీ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం అంటే ఇటు చికెన్ గున్యా కానివ్వండి, లేదంటే డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, విపరీతంగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడు దోమల బెడద అనేటువంటిది విపరీతంగా కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, లేదంటే హెల్త్కి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వైద్య అధికారులు కానివ్వండి, వీరంతా కూడా చాలా పలుమార్లు సూచనలు చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, ఎక్కడికక్కడ నీట్గా ఉంచుకోండి, ఎక్కడ కూడా నిల్వలు ఉండొద్దు, ఏ చెత్త కూడా నిల్వగా ఉండకుండా చూడండి అని చెప్పి ఇవన్నీ కూడా సూచన చేస్తున్నప్పటికీ కూడా కానీ యథేచ్ఛగా కూడా కొన్ని చోట్ల మాత్రం చాలా విచ్చలవిడిగా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపించడం, ఇలాంటి పరిస్థితులు నెలకొనడం వల్లే మాత్రమే అక్కడ నుంచి దోమల బెడద అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా రావటం, విపరీతంగా కూడా దగ్గు రావటం. ఈ దగ్గు వచ్చిన తర్వాత ఒక 2 నుంచి 4 వారాల వరకు అట్లానే ఉండటం, కంటిన్యూగా ఉండటం. కొంతమందికి అయితే 2వ నెలలో కూడా అంటే 2 నెలల పాటు ఈ దగ్గు తగ్గకుండా ఉండటం, వారంతా కూడా చాలా బలహీన పడిపోవడం జరుగుతుంది. కొంతమంది యుక్త వయసులో ఉన్నటువంటి వారికి కూడా అంటే సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు వారందరికీ కూడా రోగ నిరోధక శక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు రోగ నిరోధక శక్తి ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్ ప్రకారం జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కావచ్చు, కొంత కల్తీ ఆహారాలు తినడం వల్ల కావచ్చు, లేదంటే పౌష్టికాహారము సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోకపోవటం వల్ల కావచ్చు, ఇవంతా కూడా రోగ నిరోధక శక్తి అనేటువంటి తగ్గిపోయి చాలామంది ఈ డెంగ్యూ బారిన పడటమే కాకుండా వీటన్నిటి బారిన పడి వాటి నుంచి తొందరగా కోలుకోలేకపోతున్నారు, ఉపశమనం కూడా లభించడం లేదు అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో చూస్తే అంటే ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి కేసుల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మళ్ళీ కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మరలా తెలంగాణ రాష్ట్రంలో ఈ డెంగ్యూ కేసులు అనేటువంటి అత్యధికంగా నమోదవుతున్నాయి. దీని ద్వారా మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి అనేటువంటిది కూడా ఇటు కొన్ని గణాంకాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వైద్యాధికారులు కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, లేదా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, వారంతా అయితే మాత్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటమే కాదు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎందుకంటే వాతావరణంలో కూడా చాలా విపరీతంగా చలి పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మార్పులు ఉన్నటువంటి నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, ప్రాణమే పోయేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా హెచ్చరిస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ నగరాన్ని అయితే ప్రస్తుతం ఈ విష జ్వరాలు విపరీతంగా వణికిస్తున్నాయి అనేటువంటిది చెప్పాలి. ఇక తెలంగాణకు అమెరికా ట్రావెల్ అలర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్ తేజ, థ్యాంక్ యూ.